ఓకే, పోయిన ఆదివారం ఏం కథ చెప్పుకున్నాం? ఇంకా ఏం చేశారు వాళ్ళు? ఎవరు చెప్పారు ఆ మాట? మరి దూత చెప్పింది. తర్వాత వెరీ గుడ్. జ్యోతికి నాంచారమ్మకి క్లాప్స్ కొట్టండి. కట్టండి గట్టిగా. వెరీ గుడ్. సో జ్యోతికి నాంచారమ్మకి ఎక్స్ట్రా చాక్లెట్, మీ అందరికి అర చాక్లెట్, వాళ్ళిద్దరికి మాత్రం 2 చాక్లెట్. ఓకే. సో పోయిన ఆదివారం కుష్ఠవ్యాధి అనే ఆయనకి కుష్ఠవ్యాధి వచ్చింది. దేవుడు ఎలా పోగొట్టాడో చెప్పుకుందాం. ఈరోజు కూడా సేమ్ ఒక కుష్ఠవ్యాధి అయినే, కానీ ఏసై పోగొట్టల. ఎవరు పోగొట్టారో చెప్తా. తిరిగి ఏమైంది? ఎందుకు ఇద్దరు చేస్తారు? తిరిగి రావద్దు. ఆ చేతులు కట్టండి రోడ్డు మీద. అయితే ఒక ఊర్లో నయమాను అనే ఒక అతను ఉన్నాడు. ఎవరు? పాడతారు కదా. ఆపేయండి. అప్పుడప్పుడు పాడమంటే అప్పుడు పాడాలి, అప్పుడు దాకా ఆపేసారు. అయితే ఈ ఏం జరిగింది అని అంటే, ఈ నయమాను అనే వ్యక్తి ఏం చేశాడు, ఒక ఊరికి వెళ్ళిపోయి ఆ ఊరిలో ఒక పిల్లను, ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు పనికి. ఎలాంటి అమ్మాయి? మీకంటే కొంచెం హైట్గా ఉంటుంది. ఇదిగోండి ఆ అమ్మాయి ఈ వయసులో ఉంది. ఏది చూసారా? ఎంత హైట్ ఉండొచ్చు చెప్పండి మీరు చూసి బొమ్మని. ఎంత హైట్ ఉంది? నా మీద హైట్ ఉందా? మీ మీద హైట్ ఉందా? మీ మీద హైట్ ఉందా? ఎలా ఉంది చూడటానికి? బాగుందా? చక్కగా. ఈ అమ్మాయిని ఇతను తెచ్చుకున్నాడు. ఇతని పేరు నయమాను. ఈ పక్కన ఉంది చూసారా? ఈమె భార్య, నయమాను భార్య. ఎవరు వీళ్ళిద్దరు? ఈమె పేరేంటి? ఈమె భార్య, అంతే, భార్య. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది చూసారా? ఈ అమ్మాయి ఇజ్రాయేలు చిన్నది. ఎవరు? ఈ అమ్మాయిని ఏమంటారు? ఇజ్రాయేలీల్లో చిన్నది. అంటే ఈమె వంశం ఇజ్రాయేలీలు అనమాట. ఈమె ఎవరు అనగానే మీరు ఇజ్రాయేలు చిన్నది అని చెప్పాలి. ఏమని చెప్పాలి? ఓకే. ఈయనెవరు? నయమాను. వెరీ గుడ్. జ్యోతి క్లాప్స్ కొట్టండి. పక్కన ఉంది భార్య. క్లాప్స్ కొట్టట్లేదు. ఓకే, పక్కన భార్య. అయితే నయమానుకి ఎలా ఉంది ఒకసారి చూడండి.
పాటలో నయమానికి ఏమొచ్చింది? కుష్టి వ్యాధి. అవునా? పాట ఒకసారి పాడండి. ఎందుకు మునిగి లేచాడు? కుష్టి వ్యాధి ఉందని. చూడండి ఒకసారి కుష్టి వ్యాధి ఉందో లేదో దీర్ఘంగా చూడండి. నయమాన్ని కనిపిస్తాడు. దగ్గరకు రావద్దు, అక్కడే కూర్చొని చూడాలి. ఎక్కడెక్కడ ఉందో చూపించు. చేతికి, ఒళ్ళు మొత్తము, మొహానికి, అరికాళ్ళకి, చేతులు కూడా, మెడ మొత్తం వచ్చేసింది కదా. చేతులకి ఇదిగోండి గొడ్లు కట్టుకున్నాడు చూసారా? కూర్చుంటే కనిపిస్తుంది వెనకాల వాళ్ళు. ఇదిగోండి కనిపించిందా? గొడ్లు కట్టేసుకున్నాడు చుట్టూరు. ఇదిగో ఏ చెయ్యికి ఈ చెయ్యికి కనిపించిందా? ఈ చెయ్యికి ఆ చెయ్యికి గొడ్లు. సో ఇట్లా కట్టేసుకుంటారు అన్నమాట. బాగా పుండ్లు బాగా వచ్చేసినప్పుడు అట్లా అట్లా గట్టిగా కట్టేసుకుంటారు. ఎందుకు అని అంటే ఈ పొక్కులు నొప్పి పెట్టకుండా ఉండటానికి ఇట్లా గట్టిగా కట్టేసుకుంటారు. చూసారు అట్ట కట్టుకున్నాడు. మనకు దెబ్బలు తగిలితే కట్టుకుంటాం కదా అట్లా. ఈయన కుష్టి వ్యాధి వచ్చిందని అట్ట కట్టాడు. సరే అని చెప్పి స్టాండ్ రా ఎవరు స్టాండ్ పట్టుకుంది? ఎస్తేరు పట్టుకుంది. ఇంకా సరే అని చెప్పి ఇక ఇట్లా ఉన్నాడు ఈయన. అయితే ఈ చూస్తుంది ఈమెవరు? ఇజ్రాయెల్ చిన్నది. అయితే నయమానికి ఇలా ఉంది కదా. ఈ నయమాన్ ఏం చేశాడు? ఈ అమ్మాయిని పని కోసం తెచ్చుకున్నాడు. ఇంట్లో ఏమేం పనులు చేస్తాం చెప్పండి. ఇంట్లో పనులన్నీ చేయాలి, వంట చేయాలి, అయితే ఈ పనుల్లో హెల్ప్ చేయటానికంటే ఈమె పక్కన ఉంది కదా, ఈమె రాణి లెక్క, ఈమె మంచి యజమాని. ఈమెకి హెల్పింగ్ అనమాట ఈ బుడ్డ పిల్ల. ఈమెకి హెల్పింగ్ అంటే ఇప్పుడు ఈమె ఉంది కదా, ఇప్పుడు ఈమె కాకలేసింది అనుకో, ఈ బుడ్డ పిల్లలు అన్నం తీసుకొచ్చింది. ఈమెకి ఏమన్నా బట్టలు వేసుకోవాలనుకో, ఈ బుడ్డ పిల్లలు బట్టలు తీసుకొచ్చి ఇచ్చింది. అట్లాంటి హెల్ప్ చేసిద్ది అనమాట. ఎవరికి? నయమాను భార్యకి. ఎవరికి చేస్తుంది? ఎవరికి? పేరు లేదు బైబిల్లో. చిన్నది అని ఉంది అంతే, చిన్న పిల్ల అని. ఈమె పేరేంటి? ఇజ్రాయేలు చిన్నది. నయమాను భార్యకి హెల్ప్ చేయటానికి తీసుకొచ్చాడు నయమాను. నయమానికి ఏ రోగం ఉంది? వెరీ గుడ్. అయితే ఈ కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ చిన్నది ఒకరోజు నయమాన్ని చూసింది. అయ్యో పాపం బాగా బాధపడుతున్నాడే. పోయినసారి చెప్పానా కుష్టి వ్యాధి ఎంత బాధకరంగా ఉండిద్ది? ఎంత బాధకరంగా ఉండిద్ది చెప్పండి. ఎంత బాధ వేస్తుంది. ఏమేమి జరుగుతాయి కుష్టి వ్యాధి వస్తే? వాసన వచ్చేసింది, కుక్కలు వస్తాయి, ఆకుతాయి, ఇంకా కుక్కలను పట్టుకోకూడదు. తర్వాత సీము గారుతుంది, బాగా దురదొచ్చిద్ది, రక్తం గారిద్ది. తర్వాత సరే అని చెప్పి ఇట్లా బాగా బాధాకరంగా కూర్చొని కట్లు కట్టాడు చూసారు కదా చేతికి. ఇంకా అట్లా గోపుకుంటున్నాడు కూర్చొని. ఆ పొక్కు మధ్యలో గోపుతూ ఉంటే రక్తం వచ్చి మంట పుట్టి నొప్పి పుట్టి అంటే ఉఫ్ అని ఊదుకుంటా, మంట పుడితే ఊదుకుంటా చల్లగా ఉండేది కదా, అలా ఊదుకుంటా ఇసురుకుంటా. ఈగలు వాళ్తాయా సీమ వస్తే? ఈగలు వాళ్తానే వచ్చి ఆ ఈగలనట్లా ఇసురుకుంటా. అవును.
ఇంకా అట్లా బాధపడతా ఉంటే ఈ ఇశ్రాయేలు చిన్నది చూసి ఇదిగోండి మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఎలీషా ఈయన ఏం చేస్తాడు, ఈయన పాస్టర్ మా ఊర్లో. కాబట్టి ఆయన దగ్గరకు ఒకసారి వెళ్ళండి. ఆయన దగ్గరికి వెళ్ళారనుకో ఈ కుష్ఠవ్యాధి పోవటానికి మందు చెప్తాడు. ఏం పోవటానికి? కుష్ఠవ్యాధి పోవటానికి. అదే ఏసై ఉన్నప్పుడు ఏం చేశాడు ఏసై కుష్ఠవ్యాధి గల్లా ఆయన్ని? కుష్ఠవ్యాధి ఆయన మీద చెయ్యేసి బాగా చేశాడు కదా. కానీ ఇది ఎప్పుడు జరిగింది అని అంటే ఏసయ్య రాక ముందు జరిగింది. అప్పుడు ఎవరు లేరుగా. ఇదిగో ఇదే, ఇది వేరు, ఇదే ఇది వేరు. సరే అని చెప్పి ఇంకా ఈ నయమాను ఇట్లా ఉన్నారు అని చెప్పి ఈ చిన్నది ఈమెకి వచ్చి చెప్పగానే ఈమె వచ్చి భర్తకు చెప్తుంది, అయ్యా వాళ్ళ ఊర్లో ఎలీషా అని ఒక అతను ఉన్నాడంట, మీకు వ్యాధి ఉంది కదా అది నయం చేస్తాడంట, ఒకసారి వెళ్ళి చూడండి అయ్యా అని చెప్పి ఇదిగోండి చెప్తుంది. చూసారా మాట్లాడుకుంటున్నారా వాళ్ళిద్దరూ? అలా చెప్తుంది. సరే అని చెప్పి నయమాను చక్కగా చెయ్యేసాడు కదా వాళ్ళ ఆవిడ చెయ్యి మీద, చెయ్యేసి సరేనమ్మా వెళ్తానమ్మా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సరే అని చెప్పి వెళ్ళారు. మంచి బట్టలు వేసుకున్నాడు, అంతే కదా, ఊరు వెళ్ళేటప్పుడు బట్టలు వేసుకుంటాం కదా, మంచి బట్టలు వేసుకున్నాడు. మంచి బట్టలు వేసుకున్నాడు. మళ్ళీ ఊరు వెళ్ళేటప్పుడు మనం ఎక్స్ట్రా బట్టలు తీసుకెళ్తాం కదా, ఎందుకంటే మళ్ళీ అక్కడ స్నానం చేసి బట్టలు వేసుకోవాలిగా. అందుకని చక్కగా ఈ చాలా బట్టలు చక్కగా మూట కట్టేసుకొని రథంలో వేసేసుకున్నాడు. మనమైతే దేనిలో వెళ్తాం ఊరు వెళ్ళటానికి? ఇంకా ఏ బండి? సైకిల్ మీద ఊరు వెళ్ళిపోతారా? నేను చెప్తానండి, కారు, బైకు, బస్సు, హెలికాప్టర్, షిప్, పడవ కారు చెప్పా, ట్రైన్ చెప్పినట్టున్నా కదా. సరే ట్రైను, ఇంకోటి ఉంది ట్రాక్టర్ తెలుసా, రోడ్ల మీద వెళ్తాను పెద్దగా, దాని మీద కూడా వెళ్ళచ్చు. ఇంకా బైకు, స్కూటీ, పొక్కులేరు అంత దూరం వెళ్ళిద్ది అనుకుంటా. పొక్కులేరు ఇట్లా బోలెడు ఉన్నాయి. కానీ అదే గుంట కుక్కరైలు గుంట తీసే దాంట్లో మనం ఎక్కంగా మనల్ని ఎక్కించుకుంటారు, వాళ్ళు ఎక్కించుకోరు కాబట్టి దాంట్లో వెళ్ళం మనం. అవును, లారీలు మర్చిపోయా, లారీలో కూడా ఊరు వెళ్ళొచ్చు. ఫ్యాన్ ఎట్ట వెళ్తారా? ఓకే వ్యాన్. సరే ఇట్లా వెళ్ళిపోయారు చక్కగా. సరే అని చెప్పి అప్పట్లో ఏం లేవుగా, ఏమన్నాయా? ఎప్పుడు వచ్చినాయి? ఈ మధ్య వచ్చినాయి. బళ్ళు, రైళ్ళు, పడవలు ఇవన్నీ ఈ మధ్య వచ్చినాయి కదా. అయితే అప్పట్లో ఏం లేవు. అప్పట్లో ఎలా వెళ్ళేవారు? ఊరు నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు. ఇది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఎక్కడ ఉన్నాం, బాపట్లలో ఉన్నాం కదా, గుంటూరు వెళ్ళాలనుకో మనం ఏం ఎక్కుతాం? ఫ్లైట్ ఎక్కుతారా గుంటూరు వెళ్ళటానికి? బస్సు ఎక్కుతారు. వెరీ గుడ్. ఇప్పుడు అప్పట్లో బస్సులు ఓకే అప్పట్లో బస్సులు నడుచుకుంటూ వెళ్ళాలి. అంత దూరం నడుచుకుంటూ వెళ్తారు. మధ్యలో ఆకలిస్తే కూర్చొని అన్నం తింటారు. ఆల్రెడీ అన్నం బాక్సులో పెట్టుకుంటారు, అన్నం తింటారు, మళ్ళీ లెగుస్తారు, మళ్ళీ నడుచుకుంటూ వెళ్తారు. మళ్ళీ మనుషులు కావాలంటే మనుషులు పట్టుకుంటారు. ఇట్లా చేస్తున్నారు. అయితే బాగా డబ్బున్న వాళ్ళు గుర్రాన్ని కొనుక్కుంటారు. ఏం కొనుక్కుంటారు? గుర్రాలు కొనుక్కుంటారు. లేదు గుర్రాలు కొనుక్కోలేనంత కొద్దిగా ఉన్నాయి అనుకో డబ్బులు, కొద్దిగా డబ్బులు ఉన్నాయనుకో, వాళ్ళు ఏం చేస్తారు? గాడిదని కొనుక్కుంటారు.
ఏం కొనుక్కుంటారు? ఇదిగోండి, అస్సలు డబ్బులు లేవనుకో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు ఊరు. అది కొద్దిగా డబ్బులు ఉన్నాయనుకో వాళ్ళు గాడిదని కొనుక్కుంటారు. ఏం కొనుక్కుంటారు? గాడిద ఏం చేసిద్ది? వీళ్ళు ఒక నిమిషం. గాడిద ఏం చేసిద్ది? మనము బట్టలు సర్దుకుంటాం కదా, బట్టలు సర్దుకుంటాము, అన్నం అవి సర్దుకుంటాము, మీకు కావాల్సిన బొమ్మలు సర్దుకుంటాం కదా, అవన్నీ గాడిద మీద వేసేస్తారు. అది బాగా బరువు మోసిద్ది. వీళ్ళు చక్కగా నడుచుకుంటూ వెళ్తారు. అందుకని గాడిద కొనుక్కుంటారు. ఇంకొంచెం డబ్బులు ఉన్నాయి అనుకో ఎద్దుల బండి తెలుసుగా, ఎద్దుల బండి మీద వెళ్ళేవాళ్ళు. లేదు ఇంకా డబ్బులు ఉన్నాయనుకో రాజులు గుర్రాలు కొనుక్కుంటారు. గుర్రాల మీద ఎక్కి స్వారీ చేసుకుంటూ వెళ్తారు. అది అంత స్పీడ్గా వెళ్ళిద్ది, బస్సు వెళ్ళినట్టు వెళ్ళిద్ది స్పీడ్గా కదా. అయితే ఇట్లా మరి ఈయన అధికారి కదా, ఈయన దగ్గర డబ్బులు ఉంటాయి కదా బాగా. ఓకే ఓకే కూర్చోండి. సరే అయిపోయిందా? ఓకే కూర్చోరా. ఇంక సరే అని చెప్పి ఆయన గుర్రం వేసుకొని, ఆయన పెద్ద అధికారి కదా, పని వాళ్ళు ఉన్నారు ఆయనకి. బట్టలు ఉతుకోళ్ళు ఉన్నారు, అంట్లు తోమేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఇల్లు ఊడ్చేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. కానీ మన ఇంట్లో ఎవరు ఉండరు, మనం ఏం చేసుకోవాలి కదా. కానీ వాళ్ళ ఇంట్లో బోలెడు మంది ఉన్నారు. సో ఇక ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చారు కొంతమంది పనులు ఆయనతో కలిసి. వెళ్ళరాబో. ఇంకెట్లా చాలా బట్టలు, చాలా ఆహారము, తర్వాత కొన్ని బంగారము, ఇంకొంతమంది పనులు, గుర్రాలు చక్కగా ఎక్కేశారు. గుర్రాల మీద వెళ్ళిపోయారు. అందరూ హ్యాపీగా వెళ్ళిపోయారు. ఎలీషా ఇంటికి వెళ్ళిపోయారు. ఇదిగోండి ఇట్లా కూర్చున్నాడు ఎలీషా గారు నాలాగా కూర్చొని ఉంటే. అదిగోండి బయట నుంచొని ఉన్నాడు నయమానికి ఏ రోగం వచ్చింది? రోగం. ఇక నుంచొని అయ్యా నాకు కుష్టి వ్యాధి వచ్చింది, ఎన్నో ఆయింట్మెంట్లు రాశాను, ట్యాబ్లెట్లు వేసుకున్నాను, పసరు రాశాను, అస్సలు తగ్గట్లేదు అయ్యా అని అంటే, సరే అయితే కానీ నువ్వు వెళ్ళి ఒక నదిలో మునిగిరా అని అన్నాడు. ఏ నదో మీరు పాట పాడి చెప్పాలి. దేనిలో మునిగి లేచాడు? కాలువ పేరేంటి? మళ్ళీ వాడు దేనిలో మునిగి లేచాడు? మళ్ళీ వాడన్న పాట మీరు అర్థం కావట్లా. ఆ పాటలోనే ఆన్సర్ ఉంది. ఆ చెరువు పేరు పాటలోనే ఉంది. మీకు అర్థం కావట్లా. మళ్ళీ వాడండి. దేనిలో మునిగాడు? నయమాను ఎలీషా మాట విన్నాడు. వెంటనే దేనిలో మునిగాడు? యోర్దానులో మునిగి లేచాడు. అదేగా వాడుతుంది. మీరు ఒకసారి అనండి. నయమాను ఎలీషా మాట విన్నాడు, వెంటనే యోర్దానులో మునిగి లేచాడు. బుడబుడ మునిగి లేచాడు. అంతేనా? ఏ నదిలో మునగమన్నాడు? యోర్దాను. ఏంటది? ఏం నది? యోర్దాను. యోర్దాను. ఎన్నిసార్లు మునగమన్నాడు? పాడండి. పాట పాడండి. ఎన్నిసార్లు మునిగాడు? 7 సార్లు మునిగాడు. ఫస్ట్ ఒకసారి మునిగాడు, పోలా మొత్తం అంతే ఉంది పొక్కులు. రెండోసారి మునిగి లేచాడు,
అయినా పోల అలా 6 సార్లు మునిగాడు పోల. 7ఓసారి అలా మునిగి అలా లేచాడో చూడండి ఎలా అయిపోయిందో చర్మం. అసలు చూడండి, ఇదిగో వీళ్ళే పనోళ్ళు అధికారి వెంట ఎంతమంది వచ్చారు చూసారా. నయమాన్ చూసాడా, స్నానం చేస్తున్నాడు చక్కగా. ఇప్పుడు ఒళ్ళు ఎట్లా ఉంది, బాగుంది కదా చక్కగా. కళ్ళు వచ్చేసింది అంట నాంచారావు చెప్పింది. ముందేమో మనం ఇక్కడ పొక్కులు చూసాం కదా, ఇప్పుడు ఉన్నాయి ఆ పొక్కులు. చూడండి ఎట్లా అయిపోయాడు మంచిగా. అసలు హ్యాపీగా ఉన్నాడా, సాడ్ చేతులు తీయాలి ఆ స్టాండ్ మీద తిరిగిద్ది. నవ్వుతున్నాడా ఏడుతున్నాడా చూసారా, అంత హ్యాపీగా. చేయి చూడండి నా చేయి చూడండి అని చెప్తుంది. అందరూ హ్యాపీగా చూస్తున్నారు. అమ్మో అమ్మో అధికారికి తగ్గిపోయింది అని చెప్పి చూసారా, వీళ్ళందరూ హ్యాపీగా చూస్తున్నారు చక్కగా. ఈయనేం చేస్తున్నాడు, టవల్ ఇస్తున్నాడు చక్కగా తుడుచుకోండి అని చెప్పి, అయ్యా అని చెప్పి. సో ఇక అయిపోయింది, మంచిగా వచ్చేసిందిగా హ్యాపీగా మంచిగా. ఏంద్రా తర్వాత తిప్పుతా, ముందు ఇది కానీ అలా తర్వాత ఇంకేముంది, ఇది అయిపోయింది కదా ఇంకా. వచ్చే పుష్టి లేదు. సరే అయితే ఇంకిట్లా చక్కగా నయమానికి నయమైపోయింది. సో మనం ఏం నేర్చుకోవాలి, ఇప్పుడు చిన్నపిల్ల చెప్పింది కదా, చిన్నపిల్ల చెప్పేదేంటి నేను ఎన్నో అని అన్నాడా, అందులో అవునా నిజమా అని చెప్పి వెళ్ళిపోయి ఆయన మునగమన్నట్టుగానే మునిగాడు. ఎవరు మునగమని చెప్పారు, ఎలీషా. ఎవరిని మునగమన్నాడు, నయమాన్. వెరీ గుడ్. ఎన్నిసార్లు మునిగాడు, 7 సార్లు. ఏ నదిలో మునిగాడు, యోర్దాను. వెరీ గుడ్, యోర్దాన్లో మునిగి లేచాడు. అయితే నయమానుకి ఎలీషా బాగు చేస్తాడని చెప్పింది ఎవరు, ఇశ్రాయేలు చిన్నది. ఎవరు, ఓకే. ఇశ్రాయేలు చిన్నదాన్ని ఎవరు తీసుకొచ్చారు, నయమాను. ఎందుకు తీసుకొచ్చాడు, ఎవరికి హెల్ప్గా ఉండటానికి, ఎవరి భార్యకి, నయమాన్ భార్యకి. వెరీ గుడ్. మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ప్రేయర్ స్టార్ట్ చేయండి.